ఫస్ట్ టైం ఓటు వచ్చింది కదా మీకు. ఎవరిని ఎన్నుకోబోతున్నారు? ఎవరొస్తే విశాఖ అభివృద్ధి కానీ మీకు ఉద్యోగాలు కానీ బాగా వస్తాయని ఎక్స్పెక్టేషన్. ఫస్ట్ టైం ఓటు ఎవరికి అయిపోతున్నారు మీరు? ఝాన్సీ గారికి వేయబోతున్నాం. ఎందుకంటే మాకు తెలిసినంత వరకు ఆవిడ పరిపాలన కానీ బాగా అభివృద్ధిగా అవుతుంది అనుకుంటున్నాం. అవునా? ఏంటి ఏం తెలుసు ఝాన్సీ గారి కోసం మీకు ఏం తెలుసు? అంటే మాకు ఆల్రెడీ కలిసి మాట్లాడారు. మేము అన్ని జాగ్రత్తలు చేస్తామని చెప్పారు, జాగ్రత్తలు అని చెప్పారు. దాన్ని బట్టి మేము ఆవిడకి గెలిపించుకుందామని అనుకుంటున్నాం. భరత్ ఏం మాట్లాడలేదు ఇంతవరకు మీతో? భర్త మేము అంతగా మాట్లాడలేదు, ఇంకా లేదు. పెద్ద క్యాంపెయినింగ్ చేయట్లేదు ఆయన? క్యాంపెయినింగ్ చేస్తున్నారు కానీ ఇంకా మా వైపు అంత రాలేదు. ఝాన్సీ గారు మీకు వచ్చి మీకు భరోసా ఇచ్చారమ్మా? భరోసా ఇచ్చారండి. ఏమని ఇచ్చారు మీకు? మీకు ఫ్యూచర్లో కొత్తగా జాబ్స్ కానీ వేకెన్సీస్ కానీ మేము ఇప్పిస్తాం అనేసి ఎక్కువగా ఇచ్చారు. నమ్ముతారా ఆవిడ మాట? కానీ భర్త గారు మాకు అంతగా దగ్గర కాంటాక్ట్ అవ్వలేదు కాబట్టి ఝాన్సీ గారు నమ్ముతున్నాం. నమ్ముతారు. ప్రధానంగా ఝాన్సీ గారు గెలిస్తే మీకు మంచి చేస్తారు నమ్మకం ఉందా? నమ్మకం ఉందండి. యూత్ తెలుసా అమ్మా? తెలుసా ఆవిడకి? యూత్లో తెలుసు. గతంలో ఎంపీగా పనిచేసిన విషయం తెలుసా మీకు? తెలీదండి. ఈ మధ్యన కొంచెం పరిచయం అవుతుంది. మాకు గతం గురించి తెలియదు, ఇప్పుడు గురించి నార్మల్ తెలుస్తుంది కదా. ఎవరు క్యాంపెయినింగ్ ఎలాంటిదో అప్పుడు తెలిసింది ఇలా, కానీ అప్పుడు సపోర్ట్ చేస్తున్నాం. ఫస్ట్ టైం ఓటు వచ్చింది కదా మీకు. ఎవరిని ఎన్నుకోబోతున్నారు? ఎవరొస్తే విశాఖ అభివృద్ధి కానీ మీకు ఉద్యోగాలు కానీ బాగా వస్తాయని ఎక్స్పెక్టేషన్. ఫస్ట్ టైం ఓటు ఎవరికి అయిపోతున్నారు మీరు? ఝాన్సీ గారికి వేయబోతున్నాం. ఎందుకంటే మాకు తెలిసినంత వరకు ఆవిడ పరిపాలన కానీ బాగా అభివృద్ధిగా అవుతుంది అనుకుంటున్నాం. అవునా? ఏంటి ఏం తెలుసు ఝాన్సీ గారి కోసం మీకు ఏం తెలుసు? అంటే మాకు ఆల్రెడీ కలిసి మాట్లాడారు. మేము అన్ని జాగ్రత్తలు చేస్తామని చెప్పారు, జాగ్రత్తలు అని చెప్పారు. దాన్ని బట్టి మేము ఆవిడకి గెలిపించుకుందామని అనుకుంటున్నాం. భరత్ ఏం మాట్లాడలేదు ఇంతవరకు మీతో? భర్త మేము అంతగా మాట్లాడలేదు, ఇంకా లేదు. పెద్ద క్యాంపెయినింగ్ చేయట్లేదు ఆయన? క్యాంపెయినింగ్ చేస్తున్నారు కానీ ఇంకా మా వైపు అంత రాలేదు. ఝాన్సీ గారు మీకు వచ్చి మీకు భరోసా ఇచ్చారమ్మా? భరోసా ఇచ్చారండి. ఏమని ఇచ్చారు మీకు? మీకు ఫ్యూచర్లో కొత్తగా జాబ్స్ కానీ వేకెన్సీస్ కానీ మేము ఇప్పిస్తాం అనేసి ఎక్కువగా ఇచ్చారు. నమ్ముతారా ఆవిడ మాట? కానీ భర్త గారు మాకు అంతగా దగ్గర కాంటాక్ట్ అవ్వలేదు కాబట్టి ఝాన్సీ గారు నమ్ముతున్నాం. నమ్ముతారు. ప్రధానంగా ఝాన్సీ గారు గెలిస్తే మీకు మంచి చేస్తారు నమ్మకం ఉందా? నమ్మకం ఉందండి. యూత్ తెలుసా అమ్మా? తెలుసా ఆవిడకి? యూత్లో తెలుసు. గతంలో ఎంపీగా పనిచేసిన విషయం తెలుసా మీకు? తెలీదండి. ఈ మధ్యన కొంచెం పరిచయం అవుతుంది. మాకు గతం గురించి తెలియదు, ఇప్పుడు గురించి నార్మల్ తెలుస్తుంది కదా. ఎవరు క్యాంపెయినింగ్ ఎలాంటిదో అప్పుడు తెలిసింది ఇలా, కానీ అప్పుడు సపోర్ట్ చేస్తున్నాం.